Hey guys, and welcome back to my channel. And if you're new to my channel, thank you so much for coming and watching my videos, and don't forget to subscribe to my channel. And మీరు కనుక ఆల్రెడీ నా వీడియోస్ని చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా స్కూల్లో ఒక ఇన్వెస్ట్ టీచర్స్ సెరమనీ జరిగింది. దాని గురించి ఒక వీడియో చేయాలనిపించింది. ఇది అన్ని స్కూల్స్లోనూ ఉంటుంది, బట్ నాకేమనిపించిందంటే ఈ స్కూల్లో పిల్లలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక రకమైన పోటీతత్వంతో పార్టిసిపేట్ చేశారనమాట. దానివల్ల నాకు ఈ వీడియోని పోస్ట్ చేయాలనిపించింది. ఫస్ట్ ఇది ఏంటంటే, స్కూల్ పీపుల్స్ని ఎలెక్ట్ చేస్తారు కదా, అదనమాట. అంటే స్కూల్ బాయ్స్ని హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అంటే స్కూల్ లీడర్స్. మన చిన్నప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్కూల్ లీడర్ అలా ఉండేవాళ్ళు కదా, అలాంటిదే ఇది సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఒక సాటర్డే కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ నేమ్స్ ఇస్తారు. వాళ్ళ ఫేసెస్ పెట్టి, అంటే ఫొటోస్ పెట్టి, బ్యానర్స్ని A4 షీట్ పేపర్స్ మీద బ్యానర్స్ పెట్టి మొత్తం స్కూల్లో పేస్ట్ చేస్తారనమాట, హ్యాంగ్ చేస్తారు. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయినింగ్ ఎలా చేస్తారో అలాగా ప్రతి క్లాస్కి వెళ్ళి వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ దీంట్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, కల్చరల్ లీడర్ అండ్ యాక్టివిటీ లీడర్ అలాగా ప్రతి దానికి ఒక లీడర్ని ఎలెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. అండ్ వీక్ అంతా వీళ్ళు క్యాంపెయినింగ్ చేసుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళు. అండ్ ఇదేంటంటే 6th to 10th వరకే జరుగుతుంది. 10th వాళ్ళకి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. బట్ 9th క్లాస్ వాళ్ళు ఇక్కడ లీడర్స్గా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సేమ్ మనకి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో వీళ్ళకు కూడా సేమ్ అలానే ఎలక్షన్స్ అవి జరుగుతాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ అందరూ ప్రైమరీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు ఇందులో, 6th to 10th ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే ప్రైమరీ ఫస్ట్ LKG to 5th అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు. సో 6th to 10th పిల్లలు వాళ్ళు చూస్ చేసుకుని సేమ్ మనం ఎలక్షన్స్లో ఓటింగ్ ఎలా చేస్తామో వీళ్ళు కూడా అలాగే ఓటింగ్ చేస్తారనమాట. అంటే సేమ్ వాళ్ళకి ఏ లీడర్ అంటే ఇష్టం, ఏ లీడర్ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఓట్ వేస్తారు. అండ్ తర్వాత ఆ ఓటింగ్ వేస్తారు కదా పిల్లలందరూ, ఆ లీడర్స్ని కౌంట్ చేస్తారు, ఓట్స్ కౌంట్ చేస్తారనమాట. మెజారిటీ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళని హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఫర్ ద స్కూల్గా అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ప్రేయర్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత రోజు ప్రేయర్లో నార్మల్గా హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎవరో అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత ఒక మంచి రోజు, లైక్ వన్ ఫైన్ డే, అంటే యూజువల్గా సాటర్డేస్ ఒక ఈవెంట్ లాగా చేసి ఆ హెడ్ బాయ్, హెడ్ గర్ల్కి ఫెలిసిటేషన్ లాగా నీట్గా వెల్కమ్ చెప్తారు. అంటే వెల్కమ్ చెప్పడం అంటే నార్మల్గా ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ అయిన తర్వాత కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ తర్వాత ఆ హెడ్ బాయ్, హెడ్ గర్ల్కి వెల్కమ్ చెప్పడం అంటే నా ఉద్దేశంలో గ్రాండ్గా ఆ పొజిషన్ని అప్పగిస్తారనమాట. వాళ్ళకు ఒక మెడలో ఒక బెల్ట్ వేస్తారు. బెల్ట్ అంటే బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్ హెడ్ బాయ్, బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్ హెడ్ గర్ల్ అన్న రిప్రజెంటేషన్ కోసం వాళ్ళని నీట్గా రిప్రజెంట్ చేస్తారు స్టేజ్ మీద అనమాట. లైక్ అది చూసినప్పుడు నేనేం అబ్జర్వ్ చేశానంటే, పిల్లల్లో ప్రతి స్టూడెంట్ కూడా చాలా అంటే చాలా మంచిగా లైక్ ఎక్సైట్ అయ్యారు. ప్రతి స్టూడెంట్ ఎక్సైట్ అయ్యారు ఆ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పొజిషన్స్ చూసి. అండ్ వీటితో పాటు ఇంకా ఏముంటుందంటే, క్లాస్ లీడర్స్ ఉంటారు కదా, క్లాస్ లీడర్స్కి బ్యాడ్జెస్ ఇస్తారు. క్లాస్ లీడర్ బ్యాడ్జ్ని కూడా స్టేజ్ మీద ఇస్తారనమాట. ఇంకా హౌసెస్ ఉంటాయి, గంగా, కృష్ణ అలా ఆ హౌస్ లీడర్స్ ఉంటారు. వాళ్ళని కూడా స్టేజ్ మీదకి ఇన్వెస్ట్ టీచర్స్ సెరమనీ రోజు స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి గ్రాండ్గా ఆ లీడర్షిప్ పొజిషన్ని ఇస్తారనమాట. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ లీడర్ అని చాలా డిఫరెంట్ కేటగిరీస్లో లీడర్స్ని రెడీ చేస్తారు. చేసి ఇన్వెస్ట్ టీచర్స్ సెరమనీ రోజు వాళ్ళకి లీడర్షిప్ని ఇస్తారనమాట.
స్టేజ్ పైన. అండ్ ఇక్కడ స్పెషల్గా గెస్ట్ అంటే స్కూల్ సెక్రటరీ ఉన్నారు, జ్యోతి మ్యామ్. ఆమె ఇంకా స్కూల్ డైరెక్టర్ దీపక్ సార్, వీళ్ళిద్దరూనే వాళ్ళకి ఫెలిసిటేట్ చేసి దాని బ్యాడ్జెస్ అవి ఇచ్చి వాళ్ళని లీడర్స్గా, మొత్తం అందరినీ లీడర్స్గా రిప్రజెంట్ చేస్తారనమాట. నిన్న కూడా అలాగే జరిగింది. వీళ్ళిద్దరే వచ్చి స్టేజ్ మీద ఆ లీడర్స్ అందరినీ రిప్రజెంట్ చేశారు. సో వీళ్ళు లీడర్స్ అందరూ స్టేజ్ మీదకు వెళ్ళి లీడర్షిప్ని తీసుకునే ముందర వాళ్ళకు ఒక మార్చ్ ఫస్ట్ జరుగుతుందన్నమాట. అంటే లిటరలీ లైక్ ఒక డీసెంట్ అండ్ నీట్ ఫామ్లో ఇదంతా జరుగుతుంది, ఒక ఫార్మల్ వేలో. అంటే డీసెంట్ అండ్ నీట్ అనే వర్డ్ కాకుండా ఒక ఫార్మల్ వేలో ఈ ఇన్వెస్టిచర్స్ సెరమనీ మొత్తం రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ కూడా చాలా ఫార్మల్ వేలో, రెగ్యులర్గా జరిగే ప్రేయర్ లాగా కాకుండా ఇంకా కొంచెం ఫార్మల్ వేలో స్పీచ్ తోటి దాంతో స్టార్ట్ చేస్తాము. ప్రేయర్ జరిగిన తర్వాత వెల్కమ్ స్పీచ్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత సమ్ కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి, లైక్ డాన్స్ అలాంటివి. అండ్ దెన్ ఇది అయిన తర్వాత ఏమవుతుందంటే మార్చ్ ఫస్ట్ చేసినప్పుడు స్పీచ్ ఉంటుంది, లైక్ సెక్రటరీ అండ్ స్కూల్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ స్టేజ్ మీదకి వచ్చి కొంచెం అంటే లీడర్షిప్ గురించి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఎలాగ ఎవరెవరితోటి ఎలా ఉండాలి అన్నీ చెప్తారు. అండ్ దాని గురించి ఆ ఇన్వెస్టిచర్ సెరమనీ గురించి మాట్లాడతారు. అండ్ చీఫ్ గెస్ట్ కూడా అంటే సెక్రటరీ ఇంకా డైరెక్టర్కి ఫెలిసిటేషన్ అది జరుగుతుంది. అయిన తర్వాత మార్చ్ ఫస్ట్ అది అంతా ఇంకా స్టేజ్ అంతా మంచిగా ఆ లీడర్స్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటి మీద పేపర్స్ మీద ప్రింట్ తీసి ఆ కార్డ్బోర్డ్ బాక్సెస్ మీద ఆ లీడర్స్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ ఫొటోస్ అన్నీ పెట్టి హ్యాంగ్ చేశారనమాట. అండ్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. అండ్ అది చూడ్డానికి ఆ లీడర్షిప్ తీసుకునే పేరెంట్స్, ఆ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు చూడ్డానికి. ఈ మొత్తం ఈవెంట్ అంతా అరౌండ్ ఒక మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయింది. మొత్తం ఈవెంట్ అంతా అయ్యేటప్పటికి అరౌండ్ 10 వరకు అయ్యిందనమాట. అండ్ ఇదంతా అయ్యేటప్పుడు వీళ్ళిద్దరూ ప్రెసెంట్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ 9th నుంచి. అండ్ అక్కడ వెనకాల ఉన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అనమాట. అండ్ దీని అంతటికీ అరేంజ్మెంట్స్కి లిటరలీ లైక్ మోర్ దాన్ 2 weeks పడుతుంది ఈ ఇన్వెస్టిచర్ సెరమనీ చేసినప్పుడు. సో వీళ్ళు ఇంకా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్కి కోఆర్డినేటర్స్ని అందరినీ కూడా వీళ్ళల్లోంచే తీసుకుంటారనమాట. అంటే ఈ పిల్లల్ని ఎలెక్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే నాట్ జస్ట్ ఎడ్యుకేషన్తో పాటు చిల్డ్రన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఇల్లు స్కూలు చదువు ఇంతవరకే అయితే ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలకి దట్ ఈస్ నాట్ ఎనఫ్ అని ఇక్కడ డైరెక్టర్ ఉద్దేశం. ఇలాంటివన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది. లైక్ దే విల్ బి చిల్డ్రన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ప్రతిదీ వాళ్ళు తెలుసుకోవాలి అండ్ ఆ తెలుసుకున్నది వాళ్ళకి గుర్తుండిపోవాలి. అది స్కూల్ డైరెక్టర్ మోటో అనమాట. అండ్ మా స్కూల్లో కూడా మేము ఫాలో అయ్యే థీసిస్ ఏంటంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఈ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ థీసిస్ని ఫాలో అయ్యే స్కూల్స్ కూడా అక్కడున్న పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో కరికులంని నేర్పిస్తారు. యాక్టివిటీస్, డిజిటల్ లెర్నింగ్. మా స్కూల్లో మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం సిలబస్ అంతా యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ లెర్నింగ్ అంతే. అదేంటంటే దానివల్ల పిల్లలకి ప్రతిదీ బాగా గుర్తుంటుంది. అండ్ ఎవ్రీ సింగిల్ చైల్డ్ని ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తారనమాట. ప్రతి దాంట్లోనూ ప్రతి చైల్డ్కి ఒక ఆపర్చునిటీ వచ్చేలాగా చూస్తారు. అండ్ ఇక్కడ ఇలా వీళ్ళందరినీ లీడర్స్ అందరినీ ఫెలిసిటేట్ చేస్తున్నారు. అరౌండ్ 10 వరకు జరిగింది. మధ్యలో పిల్లలు ఇంకా యాక్చువల్గా ఎండలేదు, అది లక్కీయెస్ట్ పార్ట్. ఎందుకంటే ఎండ ఉంటే ఇంకా పిల్లలు గ్రౌండ్లో ఉండలేరు కదా, అందుకని చెప్పి ఎండలేదు. బట్ ఉడుకుంది, పిల్లలు బాగా
సఫకేట్ అంటే వేడొచ్చేసి పిల్లలకి మధ్యలో వాటర్ 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 అని పరితపించేశారు. రిఫ్రెష్మెంట్స్ అన్నీ ఉంటాయి పిల్లలకి, టీచర్స్కి, వచ్చిన గెస్ట్కి, పేరెంట్స్కి అందరికీ రిఫ్రెష్మెంట్స్ లైక్ వాటర్, కాఫీ, టీ, స్నాక్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ టైంలో అసలు టీచర్స్ని అసలు దేనికి స్ట్రెస్ చేయరు. ఎవ్రీ వన్ విల్ కీప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ స్టేజ్. అంత బాగుంటుంది. అలాంగ్ విత్ స్కూల్ లీడర్స్, ఎలెక్ట్ అయిన లీడర్స్తో పాటు క్లాస్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలిచి క్లాస్ లీడర్షిప్ బ్యాడ్జెస్ ఇస్తారు. అండ్ క్లాస్ లీడర్షిప్ బ్యాడ్జెస్ ఇచ్చాక వీళ్ళందరి చేత ఓత్ ఇప్పిస్తారనమాట, ప్రామిస్ చేయిస్తారు. అది మేము అంత కరెక్ట్గా చేస్తాం అంటే చూడండి, ప్రమాణ స్వీకారం అనుకోండి ఒక రకంగా, అలా చేయిస్తారనమాట. అండ్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఎక్సైటెడ్గా పార్టిసిపేట్ చేస్తారు. చూసే పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది చేయడానికి. అండ్ ఈవెంట్ అంతా మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. We hereby affirm that we will always 2.5 hours ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తోటి ఎండ్ చేసేసారు. అండ్ పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసి ఇన్స్టాలో ఫాలో అయ్యి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై గైస్.